ఎప్పటి నుంచి మొత్తం ఇప్పటి నుంచో మొత్తం అంతేనా? ఇప్పుడే పోతుంది అంతే కాదు అంతేనా? అంతే అడగక ముందు ఎప్పుడే కాదు ఫిక్స్ పక్క అభిమానంతో చేయాలి తప్ప కానీ లంచం తీసుకుని అయిపోయాయి బాటిల్ అంటే వచ్చింది కపిల్ మాధవ్ అంటే ఆయన మా ఇంట్లో ఒక మనిషి వచ్చినాయి, మాకు సంతోషం ఉంది, వేస్తాం. ఇల్లు వచ్చినాయి, ఇందిరా ఇల్లు వచ్చిందా? వచ్చింది. విలీనమైన డివిజన్ ఇది బొమ్మకల్ గ్రామంగా ఉండే ఈ మధ్య విలీనమైంది. ఇక్కడ విలీనమైన తర్వాత ఏంటంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, నా పేరు రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్, కరీంనగర్ రూరల్ మండల్ ప్రెసిడెంట్. ముఖ్యంగా మా గ్రామంలో 3 డివిజన్లు అయినాయి. 3 డివిజన్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో మెర్జ్డ్ గ్రామాలకు 50 కోట్ల నిధులు మంజూరు చేసింది. అందులో మా ఒక్క డివిజన్కి మా 3 డివిజన్లకు వచ్చేసే వరకు 7 కోట్ల రూపాయల నిధులతో ప్రతిపాదనలను నన్ను అడిగి తీసుకోవడం జరిగింది, పంపించడం జరిగింది. అవన్నీ ఆమోదమైనవి. టెండర్ల ప్రక్రియ కూడా ముగిసింది. రేపు ఎల్లుండో ఈ కోడ్ అయిపోగానే పనులు ప్రారంభమవుతున్నాయి. ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తూ వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని మేము ప్రచారం తిరుగుతున్న క్రమంలో చెప్తూ ఉన్నారు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఒక్క 6వ డివిజన్లోనే 150 ఇందిరామ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఎవరికైనా రానట్టయితే వాళ్ళని మళ్ళీ కలుస్తూ వాళ్ళ పేపర్స్ తీసుకెళ్తూ అధికారుల దృష్టికి వాళ్ళ స్తోమతను వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేసినాం. అవన్నీ ఓటర్లు గుర్తించారు. ఇందులో ఏంటంటే మేము మొదటి నుంచి ప్రజలకు అండగా నిలబడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేమందరం కార్యకర్తలం అందరం ప్రజలకు అండగా నిలబడుతూ వారికి అందుబాటులో ఉంటున్నాం కనుక ప్రతి ఒక్కరి నోటి నుండి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కార్పొరేటర్ గెలవాలని కోరుకుంటున్నారన్న. సో అజయ్ అన్న నమస్తే, ఎట్లా కొనసాగుతుంది? బాగుంది అన్న. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇవాళ 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం మొత్తం విధ్వంసం జరిగింది. ఏదైతే టీఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్ చెప్పే మాటలు నమ్మి 10 సంవత్సరాలు మరి అభివృద్ధి దాదాపు ఒక 50 ఏళ్ళు వెనుకకు పోయింది. ఎప్పుడైతే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక ప్రజాపాలన తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మరి అది అభివృద్ధి బాటలు వేయడం జరిగింది. దాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇలా 6వ డివిజన్లో మరి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కపిల్ మాధవ భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. ముఖ్యంగా మా దళిత సమాజం యొక్క ఓట్లు దాదాపు ఈ డివిజన్లో 1500కు పైగా ఓట్లు ఉన్నాయి. కాబట్టి దళితులంతా దాదాపు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు ABCD వర్గీకరణకు మరి పూర్తిగా తను ముందుండి వర్గీకరణ చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో దళితుల పక్షాన నిలవడం జరిగింది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వల్ల ఏదైతే 6వ డివిజన్లో కపిల్ మాధవ తప్పకుండా భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నమస్తే అన్న. నమస్కారం అన్న. ఎట్లాంటి వాడు కపిల్ మాధవ్ గెలుస్తాడా? తప్పకుండా గెలుస్తారన్న. నా పేరు గాలిపల్లి కొండపోచయ్య. నేను కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆర్గనైజేషన్ చేస్తున్నాను. కపిల్ మాధవ్ గారు సేవా దృక్పథంతో ముందుకెళ్లారు. గతంలో కూడా లయన్స్ క్లబ్ మెంబర్గా కానీ ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి. అంటే ఆయన ఎలాంటి వేరే వాళ్ళ సపోర్ట్ అంటే అలా వేరే స్వయంగా అంటే ఆయన ఏ విధంగా తీసుకున్నా కానీ ఆయన ఒక మంచి ఆర్గనైజేషన్ మూవ్మెంట్ తీసుకొని ప్రజల్లోకి తెచ్చుకోపోయిన పేరు ఉందంటావు? పేరు ఉన్నది అన్న. గోష్కి శంకర్ ఎట్లా కపిల్ మాధవ్ మంచి ఎట్లుంది హవా ఉందా? ఈ 6వ డివిజన్లో కపిల్ మాధవ్ అనే వ్యక్తి యువకులకు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. ఈ 6వ డివిజన్గా ఆయనను తప్పకుండా అధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మేము ప్రజలను కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే కరీంనగర్ నియోజకవర్గంలో చింతకుంట, బావుపేట ఈ ఏరియాలలో ఒక 650 బెడ్రూమ్లు కట్టి ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇంకొకటి 200 కోట్ల రూపాయలు దళిత బంధు కోసం విడుదలై వచ్చితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవి రేపిత్త మాపిత్త రేపిత్త అని చెప్పి 200 కోట్ల రూపాయలు రిటర్న్ గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. అంటే ఇవాళ ఎవరైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు ఈ 10 లక్షల రూపాయలు ఇస్తూ ఉంటే వీళ్ళు పెద్ద అవుతారు అని చెప్పి అన్న రీతిలో కమలాకర్ అన్న గారు దీన్ని పక్క పెట్టడం జరిగింది. ఇవాళ బొమ్మకల్ గ్రామంకు ప్రచారానికి వచ్చినప్పుడు దళితులకు ఏమో ఒరగబెట్టిండు అని చెప్పి దాన్ని మీద ప్రశ్నించి దాన్ని ఏ విధంగా అయితే అవి ఎందుకు ఆగిపోయినాయో దానికి సమాధానం చెప్పి కరీంనగర్లో బొమ్మకల్ గ్రామంలో 6వ డివిజన్లో అడుగుపెట్టి ఎస్సీ కాలనీ అడుగుపెట్టినప్పుడు దానికి సమాధానం చెప్పకపోతే తిరిగి ఉరికిస్తారని చెప్పి నేను ఇప్పటి పరిస్థితులలో కపిల్ మాధవ్ నేపథ్యం ఎట్లాంటి
ఆయన అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా 6వ డివిజన్లో మంచి మెజారిటీతో గెలుతుందని చెప్పి నేను కోరుకుంటాను. ఓకేనా? సో ఇక్కడ అట్లాగే మహిళలు కూడా ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే, పర్వాలేదు చెప్పండి. అనిత. ఇట్లా మరి ఓట్ల పండుగ వచ్చింది, ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఎవరిని గెలిపిద్దాం? కపిల్ అన్నని గెలిపించాలనుకుంటున్నాను. మంచోడేనా? మంచోడే. చేస్తాడా మరి? చేస్తాడు. ఓకేనా? ఓకే. ఇంకా చాలా మంది మహిళలు ఉన్నారు. అమ్మ నమస్తే. ఏం పేరమ్మా? మమత. మమత ఉన్నారు. కాంగ్రెస్కి వేస్తారా? ఎందుకు కాంగ్రెస్కి? ఎందుకు? ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ బాగుంటుంది అంటారా? ఇట్లా రండి కొంచెం. మీ పేరు ఏంటిది? అనిత. మీ పేరు కూడా అనితనేనా? ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? ఎట్లుంది పరిస్థితి అంటే అధికార పార్టీ కాబట్టి పర్లేదు. అదే రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి మన నిధులు బాగా పంపిస్తారు అని కాదు, అంటే చాలా మందికి ఇందిరమ్మ ఇల్లు అన్ని సదుపాయాలు వచ్చినాయి కాబట్టి అధికార పార్టీలోను కపిల్ మాధవ్ గారు కొన్ని పనులు, వాళ్ళు యూత్ కాబట్టి యూత్ వాళ్ళ గురించి అన్నీ తెలుస్తాయి కాబట్టి నాకు ఒకటి మెయిన్ ఏంటంటే ఊరికి కావాల్సింది బడి, గుడి, శ్మశాన వాటిక అన్నారు. అది ఒక్కటి వారు నిలుపుకున్నారంటే సరిపోతారు. మరి నమ్మకం ఉందా కపిల్ గారి మీద? ఉంది. చేస్తాడా మరి? చేస్తారు. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా? లక్ష్మి. ఇక్కడనే ఉంటారా? ఇక్కడనే ఉంటాం. వేరే ఊరి నుంచి వచ్చిరా? వేరే ఉంది లేదు, ఇది ఇక్కడనే అన్ని ఓట్ల పండుగ వచ్చింది, ఓట్లు ఇక్కడనే అన్ని అందరు వస్తుర్రా? మాకోటే అని. మా కోట అని అందరు వస్తారు. మా కపిల్ అన్నకి మరి ఎవరికి వేసుడు? మా కపిల్ అన్నకి ఎత్తాం. మాకు ఇల్లు ఇచ్చిండు కదా ఫిక్స్ అయిపోయారా? ఫిక్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఒక రోజు ముందు ఫిక్స్ కావాలి. అప్పుడైతే ఇప్పుడైతే ఎప్పుడైనా ఒకటే కపిల్ అన్నకే ఇస్తాం. మా అన్నయ్యనే మాకు ఇల్లు వచ్చినాయి, మేము ఇల్లు కడుతున్నాం. ఇంకా కొంచెం సహకరిస్తే కపిల్ అన్నకే ఇస్తాం. సో ఏం పేరు పెద్దమ్మ? అమర్తవ పోరేట అమర్తవ. మరి ఓట్ల పండుగ వచ్చింది, ఏమన్నా ఇస్తుర్రా లేదా? ఏమన్నా మందు? ఏమో వాళ్ళ బుద్ధి బిడ్డ ఇచ్చుడు పుచ్చుకోవడానికి. బాటిల్ వస్తలేవు, ఇంకా చాలు చేయలే. ఓకే, మరి ఎట్లుంది? ఎవరికేస్తా అనుకుంటారు? ఎవరికో ఇవ్వాలి, సాయం చేసిన వాళ్ళకి ఆలోచించేస్తావా? ఆలోచించద్దా? మరి ఎవరైతే మనకి ఇక్కడ కొత్తగా అయింది కార్పొరేషన్, అదే ఎవరైతే బాగా పైసలు పట్టుకొచ్చి అన్ని తీసుకొస్తారు, ఎన్ని తెత్తేంది వేసేటోళ్ళకే ఇవ్వాలి. అంతే, బాగా ఆలోచించి ఫిక్స్ కావాలి. అదే గట్ల మన మైండ్ లేదు ఉంటుందో గదే ఇవ్వాలి. అంతేనా? సరే, మళ్ళీ లాస్ట్కి చెప్పు. నాకు లాస్ట్కి ఇంకేం చెప్పాలి? నమస్తే. చేయికేస్తావా? అంతే. మాకు ఇల్లు వచ్చినాయి, మాకు సంతోషం ఉంది, వేస్తాం. మీకు ఇల్లు వచ్చినాయి? వచ్చింది. రైట్. అమ్మా నమస్తే. నమస్తే సార్. ఎట్లుంది ఇక్కడ ఓట్ల పండుగ వచ్చింది? ఎట్లుంది? ఓట్ల పండుగ వచ్చింది. కపిల్ మాధవ్ అంటే ఆయన మా ఇంట్లో ఒక మనిషి లెక్క. మేము ఆయన గురించే తిరుగుతున్నాం, ఆయన గురించే బాధపడుతున్నాం. ఆయన రావాలి ఇది ఒక్కసారి అని మేము కోరుకుంటాం. కాంగ్రెస్ టోపీ ఇట్రా దా 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 రండి డైరెక్ట్ టోపీ పెట్టుకున్నారు. ఏంది అభిమానమా ఏంటిది? మా బాబాయ్. మీ బాబాయ్? మరి నీకు ఓటు హక్కు ఉందా? ఉంది. వేస్తావా? బాబాయ్కి వేయాలి. బాబాయ్కి వేస్తా. ప్రామిస్. మంచిగా ఉందా? టైం టు టైం ఏమైనా వస్తుందా? బాటిల్ వస్తుంది? గవేని ఏం లేవని మనం ఎట్లా అభిమానంతో వేయాలి తప్ప కానీ లంచం తీసుకుని అయిపోయాయి బాటిల్ అంటే. మరి ఏతే అభిమానంతో వేయాలి, లేకపోతే డబ్బులు లేకపోతే అది లంచం తిన్నట్టే కదా. అమ్ముడు పోవద్దు. అమ్ముడు పోతే లంచం తిన్నట్టే. ఓకే, మరి ఎవరికి వేస్తే అభివృద్ధి? మాధవగానే చేద్దాం. అంతేనా? ఆయన మంచిగా పనిచేస్తారు కాబట్టి ఆయనకి వేయాలి అంతే. ఒక మంచి మాట అయితే చెప్పిండు. సో డబ్బులు తీసుకోకుండా మనం ఓటు వేయాలి అని. సో ఇది అందరూ కూడా గమనించాలి. సో దేనికి ప్రలోభాలకి లొంగకుండా, సో తను ఎవరైతే మనకు సరైన నాయకుడు అనే విషయాలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని వారిని గెలిపించుకోవాలి. సో అన్న నమస్తే. నమస్తే అన్న. మేము కపిల్ మాదిగా ఖచ్చితంగా ఓటేస్తున్నాం. ఖచ్చితంగా గెలబోతుంది అంతే కాదు. అంతేనా? అంతే, అడగక ముందు ఎప్పుడే కాదు, ఫిక్స్ పక్క గ్యారెంటీ. కపిల్ మాధవ్ అంటే ఇక్కడ కొంత క్రేజీగా ఉన్నది. సో అక్క నమస్తే. నేను వాళ్ళ సిస్టర్నేనా? అవును, సిస్టర్. ఎట్లా జరుగుతుంది మరి క్యాంపెయినింగ్? చాలా బాగుంది. అంటే పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇల్లు ఒక కాంగ్రెస్ పార్టీ అని కాకుండా ఆయన ఎప్పుడు ఆయనకి ఏ పదవి ఉన్నా లేకున్నా స్కూల్లో విద్య కానీ, స్కూల్ డెవలప్మెంట్స్ కానీ, ఏదన్నా గణపతి ఉత్సవాలకి అన్నింటికి ముందు అడుగులు ఉంటాయి. యువతను ముందుకు నడిపిస్తుంటారు. వ్యక్తిగతంగా మహిళలకు చాలా కోఆపరేటింగ్ ఉంటారు. సో ఇది పరిస్థితి ఇక్కడ ఉన్న. సో కొందరు క్యాంపెయినింగ్కి వచ్చిన పబ్లిక్తో కూడా మాట్లాడడం జరిగింది. సో ఏంటంటే కొంత కపిల్ మాధవ్ యువ నాయకుడు. సో ఆయనను గెలిపిస్తే మనకు ఇక్కడున్న వార్డుకి న్యాయం చేయగలడు అని. నమస్తే. ఏం పేరు?
సుంకురాజా ఇది ఎప్పటి నుంచి మొత్తున్నావు? ఎప్పటి నుంచో మొత్తం అంతేనా? ఇప్పుడే కాదు. మరి ఈ జెండాకే ఓటేస్తావా, వేరే దానికి వేస్తావా? ఏముంది మనసు? దీనికే నాకు చెప్పు, ఎవరో చెప్పా. దీనికే ఫిక్సా? సో ఇది పరిస్థితి. సో మరో అభ్యర్థితో మరో వార్డులో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టుడే తెలంగాణ.